ఓం శాంతి. మురళి తారీఖు 3/5/2025. మురళి సారము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్వయాన్ని రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు యోగ్యులుగా తయారు చేసుకోండి. ఎంతగా చదువును చదువుకుంటారో, శ్రీమతంపై నడుస్తారో అంతగా రాజ్యతిలకము లభిస్తుంది. ప్రశ్న: ఏ స్మృతిలో ఉన్నట్లయితే రావణత్వపు స్మృతి విస్మృతి అవుతుంది? జవాబు: సదా స్మృతిలో ఉండాలి. మేము స్త్రీ పురుషులము కాదు, మేము ఆత్మలము అని. మేము పెద్ద బాబా అనగా శివ బాబా నుండి చిన్న బాబా అంటే బ్రహ్మ బాబా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ స్మృతి రావణత్వపు స్మృతిని మరిపింపచేస్తుంది. ఎప్పుడైతే మనము ఒక్క తండ్రికి పిల్లలము అనేది స్మృతిలోకి వస్తుందో అప్పుడు రావణత్వపు స్మృతి సమాప్తమవుతుంది. ఇది కూడా పవిత్రముగా ఉండేందుకు చాలా మంచి యుక్తి, కానీ ఇందులో శ్రమించాల్సి వస్తుంది. పాట: మిమ్మల్ని పొంది మేము. ఈరోజు ధారణ పాయింట్స్: స్వయాన్ని రాజ్యతిలకమును ఇచ్చుకునేందుకు యోగ్యులుగా తయారు చేసుకోవాలి. సుపుత్రులైన పిల్లలుగా అయ్యి రుజువును చూపించాలి. నడవడికను చాలా రాయలుగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. మనము విద్యార్థులము, భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అనే ఈ సంతోషంతో చదువును చదువుకోవాలి. ఎప్పుడు కూడా పురుషార్థంలో నిరుత్సాహపడకూడదు. వరదానము: తమ అధికారం యొక్క శక్తి ద్వారా త్రిమూర్తి రచనను సహయోగులుగా చేసుకునే మాస్టర్ రచయిత భవ. వరదానం యొక్క వివరణ: త్రిమూర్తి శక్తులు అనగా మనసు, బుద్ధి మరియు సంస్కారము. ఇవి మాస్టర్ రచయితలైన మీ యొక్క రచన. వీటిని మీ అధికారం యొక్క శక్తితో సహయోగులుగా చేసుకోండి. ఏ విధంగా రాజు స్వయంగా కార్యాన్ని చేయిస్తారు. చేసేటువంటి రాజ్య కార్య వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అలాగే ఆత్మ కూడా చేయించేటటువంటిది. విశేషంగా ఈ త్రిమూర్తి శక్తులు చేసేటటువంటివి. కావున మాస్టర్ రచయిత అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని త్రిమూర్తి శక్తులను మరియు సాకార కర్మేంద్రియాలను సరైన మార్గంలో నడిపించండి. స్లోగన్: అవ్యక్త పాలన యొక్క వరదానపు అధికారమును తీసుకునేందుకు స్పష్టవాదిగా అవ్వండి. ఈరోజు అవ్యక్త సూచన పాయింట్: పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు, అది పునాది. కానీ దాంతోపాటు మరో 4 కూడా ఉన్నాయి. క్రోధము మరియు మిగిలిన సహచరులు ఎవరైతే ఉన్నారో ఆ మహాభూతాల త్యాగము, వాటితో పాటు వాటి పిల్లాపాపులు ఏవైతే చిన్న చిన్నవి అంశమాత్రంగా వంశమాత్రంగా ఉన్నాయో వాటిని కూడా త్యాగం చేయండి. అప్పుడే ప్యూరిటీ యొక్క ఆత్మిక